ఆదాబ్ హైదరాబాద్లో ఆజ్ కీ బాత్ ఇది ఇలా స్పెషల్గా ఎందుకు అవుతున్నానంటే కవితక్క ఒక ప్రెస్ మీట్ పెట్టి నారాయణపేట జిల్లా నేరళ్లలో జరిగిన ముచ్చట గురించి మాట్లాడిరు. అప్పుడు అక్కడ బాధితుల్ని మాజీ ఎంపీ సంతోష్రావు పోలీసులు పెట్టి దౌర్జన్యంగా కొట్టించని ఆమె అంటుంది. కానీ కాలేజీ టీవీ యూట్యూబ్ ఛానల్ జర్నలిస్టుల ముచ్చట గురించి వాళ్ళ మీద పోలీసులు అన్యాయంగా 3rd డిగ్రీ వాడుతున్న విషయం మాత్రం ఆమెకు యాదికి రాకపోయాయి. అది ఎట్లా అంటే మంచిగా అపరిచిత లెక్క యాక్టింగ్ చేస్తుంది. 10 ఏళ్ల నుండి అధికారంలో ఉన్నప్పుడు ఈ అరాచకం గురించి నోరు విప్పలే. ఇప్పుడు రాజకీయంగా నిరుద్యోగులుగా మారినాక మాత్రమే సంతోష్రావు అరాచకం యాదికి వచ్చిందా? ఈ లెక్కన మాట్లాడుతున్నాం మీకే సాధ్యమంటూ నేరేళ్ల బాధితులు చెప్పిన విషయం గమనిస్తాను. సో 2021 జనవరి 6వ తారీఖు రోజు మా కాలేజీ టీవీ ఆఫీస్ నుంచి నన్ను, మా సిబ్బందిని, మా సిస్టమ్స్ని, నాతో పాటు ఉండే ఒక 2 మిత్రులు, అంటే మేము ఒక దగ్గర, మా మిత్రులు 2 ఇంకో దగ్గర ఉంటే వీళ్ళందరినీ కూడా మమ్మల్ని అందరినీ కూడా అరెస్ట్ చేసి అల్వాల్ దగ్గర ఉన్నటువంటి పేట్ బషీర్బాగ్ పోలీస్ స్టేషన్లో, అది కూడా SOT పోలీస్ స్టేషన్లో మా పైన 3rd డిగ్రీ చేయడానికి ఈరోజు ఆనాడు కవిత మరియు గోనె సందీప్ రావు, సంతోష్ రావు వీళ్ళందరూ కలిసి మా పైన 3rd డిగ్రీ ప్రయోగించే విధంగా ఒత్తిడి తీసుకొచ్చారు. పోలీస్ డిపార్ట్మెంట్ కూడా వాళ్ళ ఒత్తిళ్లకు తలొగ్గి మమ్మల్ని చాలా రకాలుగా మా చిత్రహింసలు పెట్టి 3rd డిగ్రీ ప్రయోగించారు. అది ఆనాడు సంచలనమైనటువంటి న్యూస్ అది. సో మరి దాని గురించి కూడా మాట్లాడాలి. మీరు చేశారా ఆనాడు మా పైన దాడి, మా పైన 3rd డిగ్రీ పోలీస్ డిపార్ట్మెంట్ చేసిన 3rd డిగ్రీ మీరు చేయించారా? సంతోష్రావు చేయించిండా? గోనె సందీప్ రావు ఏ విధంగా దీనిలో ఇన్వాల్వ్ అయ్యి మా పైన మా పైన 3rd డిగ్రీ ప్రయోగించిండు? ఆయన ఆదేశాలతో కదా SOT పోలీసులు, ఆనాడు SOT డీజీపీగా ఉన్నాడు ఆయన. ఆ SOT పోలీసులందరూ కూడా మా పైన 3rd డిగ్రీ ప్రయోగించారు కదా. మరి దాని గురించి కూడా మాట్లాడాలి కవితక్క, 100% మాట్లాడాలి. నేరేళ్ల గురించి మాట్లాడిన ఓకే, మా పైన జరిగే దాడి గురించి కూడా మీరు మాట్లాడితే బాగుంటుంది అనేది కూడా మేము ఖచ్చితంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఆ దిశగా మీరు మాట్లాడకపోతే అది మీరే చేశారనేటువంటి విషయం కూడా ఖచ్చితంగా ఉంటుందనే విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి.